కేయాస్. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్బీకే 111 గ్లిమ్స్ను విడుదల చేశారు మేకర్స్. ఎంట్రీ ఆఫ్ ఎన్ ఎరా పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో బాలకృష్ణ చాలా స్టైలిష్గా శక్తివంతమైన పాత్రలో కనిపించారు. ఆయనను కింగ్ ఆఫ్ కేయాస్గా పరిచయం చేశారు. 1993లో ముంబై బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. ఎటువంటి సంభాషణలు లేకుండా కేవలం బాలయ్య లుక్స్, అద్భుతమైన పోరాట ఘట్టాలు, ఆకట్టుకునే విజువల్స్, అదిరిపోయే నేపథ్య సంగీతంతో ఈ చిత్రంపై అంచనాలు పెంచేశారు. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ చిత్రం నందమూరి అభిమానులకు కన్నుల పండుగ కానుంది. ఇందులో సరికొత్త బాలకృష్ణను చూపించినట్లుగా చెప్పారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్లో హీరోయిజం ఎలివేట్ అవుతుందని అన్నారు గోపీచంద్ మలినేని. జైలర్ 2లో అతిథిగా హృతిక్ రోషన్. టైగర్ కా హుకుమ్ అంటూ జైలర్ చిత్రంతో తనదైన స్టైల్లో అలరించారు రజనీకాంత్. దీనికి సీక్వెల్గా జైలర్ 2 రూపొందుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయినట్లు వెల్లడించింది చిత్ర బృందం. ఈ యాక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్ అతిథి పాత్రలో మెరవనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దీని గురించి మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎన్నో చర్చల అనంతరం ఇందులో నటించడానికి హృతిక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ నెల 20 తర్వాత సెట్లోకి అడుగు పెడతారని వార్త. నాని చిత్రంలో రుక్మిణి. సప్తసాగరాలు దాటి, కాంతారా 2 లాంటి విజయవంతమైన చిత్రాలతో దక్షిణాదిలోనే కాక ఉత్తరాదిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఆమె చేతుల్లో యష్ టాక్సిక్, ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రాలున్నాయి. అయితే ఇప్పుడు ఆమె తెలుగులో మరో కొత్త కబురు వినిపించే అవకాశం ఉంది. కథానాయకుడు నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించనున్న ఓ కొత్త చిత్రం కోసం ఆమెను నాయికగా పరిశీలిస్తున్నారట. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.